పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and consumption of alcohol are injurious to health. అణువు నుంచి పుట్టింది ఆకాశం, నీటి నుంచి ఎదిగింది జీవం. ప్రేమతో నిండిన సమాజం తన దరికి రానివ్వదు ఏ దుఃఖం. కాని నేనే గర్వం. తునిచివేయగలదు ప్రాణం. నమస్తే బాయ్. ఆ లాయర్ని చంపడానికి 5 years నుండి అనుకుంటున్నా, కానీ నువ్వు 8 daysలో స్కెచ్ చేసావని లేపేశావు. అందుకే నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే బాయ్. కానీ నన్ను బయటికి తీయడానికి నీకు 3 ఏళ్ళు పట్టింది. ఎందుకు? బయటికి తీసుకురావడానికి పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ ముట్ట చెప్పాలి. నీకు తెలిసిందే కదా బాయ్. అయితేనే మా షేర్ నిర్దోషిగా బయటకు వచ్చాడు, అది చాలు నాకు. ఇదిగో నీకు ఇస్తానని దానికంటే 10 అంతలు ఎక్కువ ఉంది. ఇది తీసుకో, వరంగల్లో మళ్ళీ నీ దందా స్టార్ట్ చేసుకో. రేయ్, 3 ఏళ్ళు పగలు రాత్రి నరకం చూసా. నువ్వు వచ్చే 2 నిమిషాల ముందు కూడా అవే ఆలోచనలు నన్ను టార్చర్ చేస్తున్నాయిరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వరంగల్ వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటా. ఈ దందా కూడా మానేస్తాం. ఈ హైదరాబాద్లోనే ఓ మనిషిలా ఉంటా. కానీ ఎన్ని రోజులు ఎలా ఉంటావు? నువ్వు ఈ డబ్బు క్రిప్టోలోకి మార్చి నాకు పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసేంత వరకు. సరే బాయ్. నువ్వు ఈ పని కూడా డిలే చేశావో ఈసారి హైదరాబాద్లో ఇంకో మర్డర్ చేస్తా. కానీ అది ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు ఉండవు. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్ ఇట్ వాజ్. బాయ్ తెలుగులో చెప్పు బాయ్. ఈరోజు ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ మాదాపూర్ గ్రౌండ్లో జరిగింది. మ్యాచ్ ఎవరి మధ్య అయిందో చెప్పు బాయ్. రై, నువ్వు వెళ్ళి నిమ్మకాయ రసం తాగుపో. వెల్, ఈ మ్యాచ్లో 2 టీంలు నువ్వా నేనన్న విధంగా తలపడ్డాయి. ఒకటి శంకర్ టీం, రెండవది డీజే టీం. శంకర్ టీం 20 ఓవర్స్లో 146 రన్ చేయగా కేవలం 16 ఓవర్స్లోనే తమ టార్గెట్ని చేజ్ చేసి డీజే టీం ఈ మ్యాచ్ని, ట్రోఫీని గెలుచుకుంది. ఇగో మీ అందరికీ ఓ సీక్రెట్ చెప్తా. ఈ మ్యాచ్ గెలవటం వల్ల ఇంకో 1 year పాటు ఈ కాలనీలో దావత్తులు, పండగలు, పెత్తనాలు అన్ని డీజే టీం మాత్రమే చెయ్యాలా. శంకర్ టీం చుప్ చాప్ సైలెంట్ ఉండాలా. రై, ఇలాంటి మైక్లో చెప్పకూడదురా. వన్ మోర్ థింగ్, డీజే బాయ్ దాబాలో దావతిస్తున్నాడని ఇప్పుడే సమాచారం వచ్చింది. దిస్ ఈజ్ మాదాపూర్ క్రికెట్ కామెంటరీ సైనింగ్ ఆఫ్. ఇగో మళ్ళా కలుస్తాం. ఇప్పుడైతే మన తాగొస్తాం. చూసారా, ఆ డీజే గ్యాంగ్ మ్యాచ్ గెలిచారు. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఇంకో 1 year మన ఏరియాలో పెత్తనాలు, పండుగలు ఆలే చేస్తారు. అదే ఆ కొడుకులు గెలిచిన ఆనందంలో మస్తు ఎగురుతున్నారు. అంతేకాదు, నువ్వు నిజంగా జైలుకి వెళ్ళావా అని నవ్వుతున్నారు. రేయ్, పిచ్చి పట్టిందా? ఇంకెప్పుడు ఆ జైలు విషయం అన్న ముందు తీయకు, సమజైందా?
బేటా ఏ చాచా ఎట్లున్నావు? మస్తున్నా బేటా. నైస్ నైస్ దాబా మ్యాచ్ నడుస్తుంది. అరే అమ్మా 3 వికెట్లు పోయినా గారా అప్పుడే. అదే అర్థం కావట్లేదు బేటా, 3 వికెట్లు పడ్డాయి. అవు బేటా రావు సాబ్ ఎలా ఉన్నాడు? మా అయ్యకేంది ఫుల్ ఖుష్. మ్యాచ్ గెలిచినాం కదా జర పుత్రోత్సాహంలో ఉన్నాడు. ఇంకో విషయం, ఇక్కడికి వచ్చిన విషయం మా అయ్యకి చెప్పకే బాబు, మళ్ళీ అదోలో. ఓకే ఓకే రైట్. మామ ఎట్లుంది స్పాట్? మంచిగుంది మామ గిడ పొర్లి పర్లే తాగి పంది లెక్క తినొచ్చు మామ. ఏమైందిరా కామ్గున్నారేంది? ఇంకో వికెట్ పోయింది. అరే లైవ్ మ్యాచ్ సౌండ్ వస్తలేదు. చాచా బేటా గీ రిమోట్ ఏదా? ఇక్కడ లేదు బేటా, అక్కడే ఉండాలి. అరే ఇడ లేదు, యాడుంది? అక్కడే ఉండాలి చూడండి. అరే మామ ఈ కొడుకులు మనకన్నా ముందే వచ్చారా మనతో గెలికించుకోవడానికి. మామ తాగే 2 బిళ్ళకి ఈ కొడుకులేంద్రా ఇంత ఎక్కువ చేస్తున్నారు? వీళ్ళకు స్ట్రోక్ ఇస్తా చూడు. చాచా బేటా చెప్పు. గా పోర్లు తాగే బీర్లు కాదు కానీ మొగోళ్ళు తాగుతారు కదా. విస్కీవా బాబు, పోయి పట్టుకరా పో. ఓకే రే మామ మీకు విషయం తెలుసారా? ఈ బీర్లు తాగితే బాడీలో ఎస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైతాయిరా. అంటే ఎస్ట్రోజన్ అంటే అమ్మాయిలో ఉండే హార్మోన్ రా. ఆడ తాగేది కూడా అమ్మాయిలే కదరా. ఒక నిమిషం. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్. మిస్ యూ టూ. ఇక్కడే దాబాకి వచ్చా. I'll call you back. Yeah, sure. Bye. రేయ్ మామ ఏంద్రా ఇది? నీ పిల్ల అసలే ఆస్ట్రేలియాలో ఉంటది. ఒకసారైనా పరిచయం చెప్పించావా? పోనీ ఒక ఫోటో అయినా చూపించావారా? అవునరా, నువ్వు ప్రతిసారి మమ్మల్ని పక్కకు దొబ్బేసి నువ్వు ఫోన్లో గంటలు మాట్లాడతావేంట్రా? రేయ్ తను నా పిల్ల, నా పర్సనల్. బయట ప్రపంచాన్ని చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఫిక్స్ అంతే. ఏం చికెన్ రా ఇది? కుళ్ళిపోయే ముందు కుక్కలకేసే బొక్కలా ఉంది. మీకు అదే కూలరా? ఆహా, నీకు 2 పెగ్గులు ఎక్కువ అంటున్నా. రేయ్ స్టోరీ బానే ఉందిగా. అట్లా అనకు మామ, ఆ స్టోరీకి నేను కనెక్ట్ అయితే సరిపోదు, పోయి మాట్లాడాలి. అమ్మో నా వల్ల కాదు మచ్చా. నీ యాక్షన్ లో నా డైరెక్షన్. షబ్బా చాచా జర సౌండ్ పెంచు చాచా. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కానరా భయ్. రే శివం బలిసిందా? ఆకాశ్ జనరల్ గా బలిసిందా అంటున్నా. రే ఎక్కువ తక్కువ మాట్లాడుకో. రే వెళ్ళి చూపిస్తున్నావేంద్రా? అది మనిషిని గుండెల్లో దాచుకో. ఏమన్నావు? అరే నువ్వు కూర్చో మామా. ఇప్పుడు ఏంది? వాళ్ళు ప్రశాంతంగా టీవీ చూడదు అంతేగా. ఏంట్రాయుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూడు మామా, అది స్మార్ట్ టీవీరా. ఇప్పుడు దాని రిమోట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చూపిస్తా వాళ్ళకి. అంగ పారు. ఆల్మహాల్ చూడరా. ఇప్పుడు చూడరా, వాల్యూమ్ 20 నుంచి 100లో పెంచుతా. Another big strike needed. 3 4s and 5 6s. This one he stayed waited. రే మామా ఇప్పుడు ఇస్తాను చూడు ఫైనల్ టచ్. ఏం చేస్తున్నావు? తినమ్మా. ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. రే ఈడెప్పుడు సైలెంట్గా ఉంటాడేంద్రా జైల్ కింగ్ గాడు.
వాడి జిందగీలో నా జిందగీలో వాడు నవ్వటమే చూడలేదు ఇప్పటిదాకా. ఎందుకంటావు మామ? కాన్స్టిపేషన్ ఏమో. దీనమ్మా ఏం ఫీల్ ఉండదు మామ ఇడా. నువ్వేమని అనుకున్నా ఇవాళ వీళ్ళని ఎత్తి పొల్లగొట్టే పోతా ఇక్కడికి వెళ్ళి. నువ్వు నన్ను కొట్టినా సరే కానీ ఇవాళ అదే జరుగుతుంది. రేయ్ తన గ్లాస్ ఇస్తున్నప్పుడు తన చేయి పట్టుకొని సెకండ్ ఇవ్వరా. సుజాత గారు, మీ సుకుమారమైన చేతులతో ఈ సుకుమారుడికి సున్నితంగా ఒక పెగ్గు పూసి కలపండి. చేయబట్టుకోరని అబ్బా ఏనా సిగ్గైతుంది మామ. వెళ్తుంది సుజాత గారు. మీరు మస్తున్నారండి. సుజాత ఇట్రా. వాళ్ళకేనా అంటే వాళ్ళకేనా? జరా మాకు కూడా ఒక గ్లాస్ పోయరాదు. పర్లేదు కూర్చో. రే మామా, మస్తుంది కదరా. ఈ మందు కాదు, ఈ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఏమైందిరా నీకు? నాలంటుడు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు మీకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కదా, ఇప్పుడు వస్తున్నాయా? మామా కోహ్లీ ఆడ 4 కొట్టాలే, నేను వాడిని ఎత్తి వల్ల కొడతారు ఇవాళ. కానీ ఏం చేద్దాం, ఆడ కూర్చున్నోళ్ళకి నిన్ను పట్టుకోవడానికి చేయలేస్తలేదు, ఇక కాలేం లేస్తుంది. ఏమంటారా? रुको बेटा रुको बेटा रुको बेटा बेटा रुको, मैं बात करता हूँ ना. ठहरो आप, ठहरो ठहरो. अलग सपोर्ट చేస్తున్నావా? बेटा ठहरो. మా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం చాలా తప్పు. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ బై ద వే, ఈరోజు మ్యాచ్ చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద విన్. వద్దు మామా. Cheers. ఈడేంద్రా ఈయన్ని చూసా గా పోరగాలంతా అంతా భయపడుతురు. ఈడేంద్రా వచ్చి ప్రవచనలు చెప్పిపోతుండు. మామీ నిజంగా జైలుకు పోయి వచ్చినోడేనా? నువ్వు జైలు దాకా ఆలోచిస్తున్నావు, అసలు ఈడు మొగోడో కాదో అర్థం కావట్లేదు. తను ఆ అమ్మాయి ఆమెనా? తన జోలికి వెళ్ళొద్దు. ఇందాక మీ డౌట్ నాకు అర్థమైందిరా. ఒక పని చెయ్యి, దీన్ని నా దగ్గరికి పంపించు. తెల్లారేలోపు అదే చెప్తుంది నేనెవరనేది. మామా
లోపల మిగతా వాళ్ళ సంగతి ఏంట్రా? చావని రేయ్ ఏయ్ రేయ్ అందరు బండి ఎక్కడరా? పద పద పద. ఎరా ఎక్కడున్నా? ఎందుకు? మధ్యాహ్నం శంకర్పల్లి దాబాకి వెళ్తున్నానని చెప్పా. ఏహే ఎక్కడో దగ్గర ఉన్నా. ఇప్పుడేంటి? మీ నాన్నగారు నువ్వున్న దాబాకే బయలుదేరారా? నాన్న దాబాకొచ్చారా? అవును. సరే ఇద్దరు కలిసి ఇంటికి త్వరగా వచ్చేయండి. బండి తీరా. నానా 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 లే నానా లే. మనం ఇక్కడ తీసుకునే ఒక నిర్ణయం ఒకరి నాడిని ఆపేయగలదు. తప్పు వైపు నిలబడకు, ఎప్పుడూ తల వంచే పని చేయకు.